అయితే గత 12 సంవత్సరాలు పెళ్ళయి 12 సంవత్సరాలు అయిందంట. వాళ్ళ అబ్బాయికి 2 సంవత్సరాల వయసులోనే వాళ్ళకేదో గొడవలొస్తే ఆస్తి తగాదాలేమో 8, 9 సంవత్సరాల నుంచి కూతురింట్లోనే ఉంది కాపురం లేకుండా. అయినప్పటికీ అది కూడా దాచిపెట్టి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుని నాకు సంబంధం వచ్చింది, మీరు రావాలి, మీరొస్తే నువ్వొస్తే ఆళ్ళ బావకు ఫోన్ చేసి నేను మీకు సెటిల్ చేస్తాను. వాళ్ళకి అనుమానం వస్తుంది చెల్లి మొగుడు రాకపోతే అని. వాళ్ళు ప్లాన్ చేసుకుని కనీసం అమ్మాయికి పెళ్ళయింది 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు బాబున్నాడు. ఆ అమ్మాయికి భర్త కూడా ఎందుకు రాలేదు ప్రతి అకేషన్కి పాపను చూసుకోవడానికి కానీ అన్నిటికి వచ్చినప్పుడు అని మాకు డౌట్ వచ్చును. అది కూడా లేదు. అన్నీ డ్రామా చేశారు సార్. అన్నీ డ్రామా చేసి మాకు మీ కుటుంబం మీ ఫ్యామిలీ లోకలు మాకు ఇక్కడ ఒక్కగాను ఒక కొడుకు మాకు కావాలి, ఇటు సరిగ్గా చదువుకోలేదు, ఇది బిజినెస్లు ఉన్నాయి, నాకు ₹1,00,00,000 ఇక్కడ 200 గజాలు 300 గజాల సింహాచలంలో స్థలం ఉంది, 2 ఎకరాల నరవాలో పొలం ఉంది, నాకు ఇలాగ డాక్యుమెంట్లో చేసి రిటైర్మెంట్ అయ్యాను, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఆ 300 గజాల స్థలంలో నేను ఇల్లు కట్టిచ్చిస్తానమ్మా నేను అని వచ్చారండి. మామూలుగా అంటే నేను ఇల్లు లేదని నేను పిల్లనివ్వనన్నానండి. మా అమ్మాయి ప్రొఫెషనల్కి ఏ ఆడపిల్లనైనా ఉండడానికి ఇల్లు బ్రతకడానికి జాబు లేనిదే అడుగు తినేవాళ్ళు కూడా ఇవ్వరు కదా. మీరు మా స్టేటస్ ఉన్నంతలో మాకున్నంతలో మేము కోటీశ్వరులం కాదు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఉన్నంతలో మా పిల్లలకు లేదు అనుకుండా అన్నీ ఇచ్చాం, వాళ్ళకి ఇష్టమైంది ఇచ్చి చేసాం. కాబట్టి మా పిల్లలకు కూడా ఇంకా పై లెవెల్లో ఇచ్చుకోవాలనుకుంటాం కానీ కిందకి ఇవ్వం కదా, మీకు ఇల్లు లేదు కదా మేము ఇవ్వలేమని చెప్పి మేము పంపించడం జరిగింది. మళ్ళీ వచ్చి ఆలోచించుకుని కాళ్ళు అట్టుకుని చేతులు అట్టుకుని ఆ 80 సంవత్సరాల వ్యక్తి అయినా వాళ్ళ మావయ్య గారు ఆయన వచ్చి అమ్మ నాకు డాకెట్లో రిటైర్ అయిపోయాను, ₹1,00,00,000 ఉన్నాయి నా దగ్గర, ఆ 300 గజాల్లో 3 నెలలు టైం ఇస్తేనే నేను ఇల్లు మొదలెడతాను, మా అబ్బాయి జాతకరీత్యా ఇల్లు కట్టాక పెళ్లి చేసాక ఇల్లు కట్టమన్నారు కాబట్టి పెళ్లి చేసేద్దాం, ఇది ఆషాఢం వెళ్ళిపోతే మళ్ళీ శ్రావణ మాసం వచ్చిన తర్వాత మనం పెళ్లి పెట్టేసుకుందాం, ఇది ఎంగేజ్మెంట్కి వాటికి టైం లేదు, మా పిల్ల అనిపించుకోవాలి, మేము పంతులు గారిని అడిగామని చెప్పలేదు పెట్టలేదు. ముందు వచ్చారు 2 సార్లు చూసుకుంటాకు వచ్చారు, 5 కొబ్బరి బండాలో 5 జాకెట్ ముక్కలో పసుపు కుంకుమ పట్టుకొచ్చేసి బొట్లు పెట్టేసి మీ తాంబూలాలకు పిలవండి అమ్మ మీ అపార్ట్మెంట్లో అంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళి బొట్టు పెట్టి పిలిస్తేనండి. అది ఆ రోజున రిక్వెస్ట్ చేశారమ్మా టైం లేదు ఎల్లుండి నుంచి ఆషాఢం వచ్చేస్తుందంట, మనం శ్రావణ మాసం రాగానే వీళ్ళు ఇంత తొందర పెడుతున్నారు, ఇవన్నీ మాకు ఏం తెలియలేదండి. ఇవన్నీ అయిపోయినాయి, పెళ్ళి దగ్గరికి వచ్చేసింది, కార్డులు ఏం చేసాం అప్పటికే కొంచెం తేడాగా ఉంది. ఈ అబ్బాయి ఈ 2 నెలలు ఫోన్లో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరెవరితో చేసేవు, వాళ్ళతోటి సంబంధం ఏంటి, వీళ్ళతోటి ఏంటి, ఈ టైప్లో మాట్లాడడం, మళ్ళీ జోక్గా మాట్లాడానంటాం. ఈ తప్పు అయిపోయింది సారీ చెప్పడం. ఇలా అయితే ఇలాగా ఇదవడంతో తనే ఇదవుతాడంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మీ ఆడేమన్నా మాట్లాడినా కూడా మీ అమ్మ నాన్నకి చెప్పొద్దమ్మా, ఆడు బుడిబడిగా అలాగే మాట్లాడతాడు, మీరు ఆడు మాట పట్టించి మారుతాడమ్మా, కొంచెం మొరటతనంగా పెరిగాడు అది ఇదని మాట్లాడడం. ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులు. ఈ పిల్ల మాకేం తెలియనివ్వలే, ఈ 2 నెలల ఫోన్లో సంభాషణే, కలిసి ఎక్కడికి తిరగలే, ముహూర్తాలు పెట్టేసుకున్నాం, శ్రావణ మాసం వచ్చింది అయ్యిందండి, పెళ్ళి అయ్యింది, వైభవంగా పెళ్లి చేసాం. పెళ్ళి ఇద్దరం కలిసి చేసాము, లక్కీ ఫంక్షనాల్లో రిసెప్షన్ చేసుకున్నాము, అన్నీ చేసుకున్నామండి. చేసుకున్నాము 16వ రోజున సారి పెట్టి పంపించామండి. 16 రోజుల వరకు కలిసే ఉన్నారు. ఈ పెళ్ళైన ఫస్ట్ నైట్ నుంచే ఇంకా చెప్పాలంటే ఇది చాలా అసభ్యంగా ఉందన్నమాట నాకు. ఓ తల్లిగా నేను ఇలాంటి చెప్పాలని వచ్చిన పరిస్థితి అనుకోలేదు. ఎక్కడ చేయొద్దు ఎలా ఉంది, నీకు ఎవరితో ఉన్నప్పుడు ఎలాగుంది, నాతో ఉన్నప్పుడు ఎలా ఉందని ఫస్ట్ నైట్ నుంచే మొదలు పెట్టాడండి. ఈ మొదలు పెట్టడంతో ఈ అమ్మాయి భయపడిపోయింది. మాకు చెబితే మేము 2 షుగర్ ఉంది, బీపీ ఉన్నాయి, అమ్మ నాన్న చెబితే తట్టుకోలేరని మాకు చెప్పకుండా 10 రోజులు డ్రామా వెళ్ళారు వచ్చారు. కానీ 16 రోజులు సారి పెట్టి పంపించామండి. 18వ రోజున హైదరాబాద్ వెళ్ళాడు, మా చుట్టాలు భోజనాలు చెప్పారు. అక్కడ ఉండగానే ఈ అమ్మాయి మా అబ్బాయి అక్కడే ఉన్నారు. ఓ తండ్రి పక్కన కూర్చుంటే మార్చలేడు 16 రోజుల్లో, ఓ బావగారితో పక్కన కూర్చుంటే మాట్లాడలేదు వచ్చలేడు. సొంత తమ్ముడితో ఏరా నువ్వు పడుకోబెడుతున్నావు వచ్చిన వాళ్ళందరినీ నోటికి ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఆడియో వీడియో అన్నీ ఉన్నాయండి మా దగ్గర. మేము కంప్లైంట్ పెట్టుకున్నాం,
మా వల్ల కాదు, రోజు రోడ్డు మీదకి రాలేము, నా జనరేషన్ కాదు భరించడానికి, ఈ జనరేషన్లో నా బిడ్డకి బాధలు వద్దు, ఇవాళ ఏడు కాబట్టి ఇంకొకటి వస్తాడు, లేదో తను బతుకుద్ది, ఇలాంటి శాడిస్ట్తో మనకు వద్దమ్మా నిన్న మాకు చెప్పుకుని ఏడితే అక్కడ గొడవ అయ్యింది. 18 రోజున వెళ్ళిన రోజున పీకి పట్టుకుని గోడకేసి లేకపోయి ఇలా లాగేస్తే తలుపులు కొడితే కదా కాళ్ళు సప్పుడు వినిపించుకుని నా కొడుకు వచ్చి తలుపు గంటి కాపాడాడు. ఆ రోజున పారిపోయి తెల్లారు వచ్చాడు. మేము అప్పుడే ఇక్కడ కంప్లైంట్ పెట్టాం. అర్ధరాత్రి కాడ ఫోన్లో రోజు ఫోన్ చేస్తే వీడియో ఆడియో చూపించాలి. నా కూతురు ఏ బెడ్రూమ్లో ఉంది, మంచం కింద ఎవడున్నాడు, మంచం పక్కన ఎవడున్నాడు, నా కొడుకు ఫోన్ చేస్తే నా కొడుకు చూపించాలి ఆడికి బెడ్రూమ్లో. ఇవన్నీ 18 రోజులు మేము నలిగామండి. నలిగి ఇది పరిస్థితి అంటే మా వల్ల కాదమ్మా, మనకున్నంతలో నువ్వు ఒక ఫ్యాషన్ తోటి వెళ్ళావు, ఇదే కావాలని ఆడతా పడతా చేసుకుని నువ్వేదో వచ్చి చేసుకుని ఉంటున్నావు, మన వల్ల కాదు, మా అభిప్రాయం ఇది. నిన్ను వాడు ఉచ్చులో అయితే మేము పడలేమన్నా సరే మాకు తెలియకుండా ఒక్క ఛాన్స్ ఇమ్మని ఏడ్చాడు. రాత్రులు రోజు ఫోన్లు చేసి మొగానికి రెడ్ పెయింట్ పోసుకుని రైలు దగ్గర ఇంజిన్ దగ్గర పెట్టి పోను, నేను ట్రైన్ కింద పడిపోతున్నాను నువ్వు మాట్లాడకపోతే అంటే ప్రతిరోజు ఇక్కడ కొండ మంచి దూకించిన రోజుకు ఒక టార్చర్ పిల్లకి. ఈ 5 నెలలు మేము ఉన్నారు కొంచెం చూసామండి. ఇవన్నీ ఉన్నాయని మేము స్టాండ్ తీసుకుని మా వల్ల అయితే కాదమ్మా, నీకు ఓపుకుందంటే ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడమ్మా, మాట్లాడితే మారుతాడేమో, ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడని నేను మాట్లాడుతున్నానని మాకు తెలియకుండా అమ్మాయి మాట్లాడిందండి. 10 రోజులు మాట్లాడింది. 10వ రోజున మళ్ళీ ఈ అమ్మాయి మాట్లాడి అన్నీ భార్య భర్తలు అంటే మాట్లాడుకుంటారు కదా, అవి వీడియోలు ఆడియోలు ఫ్రెండ్స్కి పంపించడం, అందరికి పంపించడం, మాకు ఇంకా అసహ్యం కలిగేసి ఇక్కడ కంప్లైంట్ పెట్టుకున్నామండి. అబ్బాయికి ఫైనల్గా ఏం అడుగుతున్నాడు, ఏం కావాలంట? ఆడికి ఆ అమ్మాయి ఆడిది స్పా పెడతాను, నువ్వు ఒక సెలబ్రేటివ్ ఫస్ట్ నైట్ రోజునే అడిగాడండి అమ్మాయిని. నువ్వు ఒక సెలబ్రేటివ్ అని పెళ్లి చేసుకున్నాను నేను, ఇది సెలూన్లో చేస్తున్నాను చిన్న బిజినెస్, నాకు 25,000 జీతం వస్తుంది, 3 లక్షలు ఇది 3 లక్షలు ఎంతో బిజినెస్లో వస్తాయని చెప్పారండి. బిజినెస్ లేదు అప్పటికే, ఆ సెలూన్ అనే దాంట్లోంచి బయటకు వచ్చేసాడంట. వాళ్ళందరూ ఈ రమ్య అన్న అమ్మాయి వీడు వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి వచ్చి అక్కడ కూర్చుంటే విఏపీస్ వస్తారు, నేను స్పా సెంటర్ చేస్తానని పిల్లని అడిగాడండి. నా నైజం అది కాదు. నాకు అంటే మీ అమ్మాయిని అడ్డు పెట్టుకొని తను సంపాదించుకోవాలి, దానికి మీ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పలేదు, స్టార్ట్ చేసాడండి. ఇది మెయిన్ కారణం. అమ్మ ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి? అసలు మీ అమ్మాయికి అన్యాయం జరిగింది, మీరు పోలీసు ఆశ్రయించారు, కానీ తనకి ఏం తెలియనట్టు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి చెప్పి అన్ని లేనిపోయినవన్నీ చెప్పారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. మీకు ఎలా న్యాయం కావాలి? మాకు న్యాయం కావాలండి, ఇవన్నీ సరైన శిక్ష విధించాలండి వీడికి. మేము న్యాయంగా పోలీస్ స్టేషన్లోను కోర్టులోను మేము అన్నీ పెట్టుకున్నాం. 2 రాష్ట్రాల్లో 2 కంప్లైంట్లు పెట్టి మేము న్యాయంగా పోరాడాలి, మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఈ తరపులో అక్కడి నుంచి ఇతనికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి పోలీస్ స్టేషన్ నుంచి హాజరవ్వాలని, అక్కడ అటెండ్ అవ్వాలని చెప్పేసి అక్కడికి వెళ్ళకుండా హైదరాబాద్ నుంచి కాల్స్ వస్తున్నాయి. అక్కడికి వెళ్ళకుండా ఈ రోజున మిమ్మల్ని ఆశ్రయించి మీడియాలో బయటకు వచ్చి బయట తిరగొచ్చని స్వేచ్ఛగా ఇది చేస్తున్నాడు. నా కూతుర్ని ఫిబ్రవరి 14th రోజున చాకు పెట్టుకుని ఇది హైదరాబాద్ ఫిబ్రవరి 14th రోజున ఒక చీర గిఫ్ట్ ప్యాక్ చేసుకుని 14th రోజున వెళ్ళాడండి. వెళ్ళి నీకు అందంగా ఉన్నావని, నీకు పొగరు, నీ అందాన్ని ఏం చేస్తాను నేను, చూడు నాకు ఒక్కసారి కనిపించి ఒకసారి కలిసి మాట్లాడాలని తన ఫ్రెండ్స్ తోటి అందరి దగ్గర తన అడ్రస్ కోసం అడగటం, తను కలిసి అమ్మాయిని ఏం చేస్తాడని ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే ఫ్లైట్కి వస్తే ఎయిర్పోర్ట్ దగ్గర కాపులో కాసుకుని తెచ్చుకుంటున్నాం, స్టేషన్కి వస్తే రైల్వే స్టేషన్ దగ్గర కాపులో కాసుకుని చూసుకుంటున్నాం నా కూతుర్ని ఏం చేస్తారని. మీ మీడియా ఒక తల్లిదండ్రులతో మీ ఆవేదన మాకు అర్థమైంది. సమక్షంలో ఏం చేస్తే ఒక్కటే అండి, మిమ్మల్ని నేను పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాం వాళ్ళని అందరినీ కూడా కోరేది ఒక తల్లిదండ్రులుగా, కోటి ఆశలతోటి నా బిడ్డకు పెళ్లి చేసాం. 16 రోజులు పండుగ చేసేసాడు మా బిడ్డ జీవితాన్ని. అయినా మేము ఎవరికి చెప్పుకోకుండా న్యాయంగా పోరాడుతున్నాం పోలీస్ స్టేషన్లో పెట్టుకుని. అక్కడ ఉంది వాళ్ళే న్యాయం చేస్తారు, ఏం జరిగినా మేము కోర్టులో ఫైట్ చేసుకుంటాం.
కానీ ఈ రోజున నా బిడ్డ భవిష్యత్తుతోటి మా కుటుంబాన్ని, మా పరువుని, మా ప్రతిష్టని, మాతోటి, మా జీవితాలతో ఆడుకుంటున్నాడు. మా ఫ్యామిలీలో ఎవరికి ఏం జరిగినా సరే అతని శిక్ష అర్హుడు అనుభవించాలి. అండి ఏ పోలీస్ స్టేషన్ నుంచి అడిగి తప్పించుకుంటూ చూస్తున్నాడో సరైన శిక్ష మీ ద్వారాగా, పోలీసుల ద్వారాగా ఇంకొక ఆడపిల్లకి మోసం జరగకుండా, ఇంకొక ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా పెళ్లి చేయాలంటే ఆడపిల్లలకి నరకం భయం పుట్టేస్తుందమ్మా. మాకు ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు బాగా మేము ఎంత నరకం అనిపించాము. 5 నెలలు అన్ని కొల్ల చేసుకున్నాం, లక్షలు పోసుకుని ఖర్చు పెట్టుకుని వాళ్ళు లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు కదండి, ఇచ్చారు కదండి వాళ్ళ అమ్మ నాన్న. మాకు సైకిల్ లేదు, నాకు కారు లేదు, ఇల్లు లేదు, అయినా కూడా మేము పిల్లలు అడిగితాకి వెళ్తే అయినా పర్వాలేదని ఇచ్చారని. ఏమీ లేవంటే ఏ ఆడపిల్లకన్నా తల్లిదండ్రులు ఇస్తారండి పిల్లనే? మరి అలాంటి 25 లక్షలు వీడిని ఏ విధంగా? ఒక ఆడపిల్ల ఎవరిని డిమాండ్ చేసింది? అత్తమామల భర్తనా? దేనికి డిమాండ్ చేస్తుందండి? ఏ రకంగా ఇచ్చాడు మాకు 25 లక్షలు? మేము పెట్టినవి, మేము చేసినవి అందరూ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఏ విధంగా అంటే ఒక చట్టం నుంచి తప్పించుకోవడానికి ఒక మాయ నాటకం ఆడి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి తల్లిదండ్రులను పెట్టుకుని అక్కడ పెట్టుకుంటే ఆడి తల్లి ఆడికి చెల్లి ఉన్నారు కదండి. ఇదేనంటారా? మాకు వాడి దగ్గర నుంచి ఆడిని శిక్షించాలి, మా కూతురిని రక్షించి మా చేతులకి అప్పచెప్పమని బయటికి రావాలని నేను మాట్లాడుతున్నాం. మేము లాయర్ని పెట్టుకున్నామండి, ఫస్ట్ స్టాండ్ తీసుకున్నాం, మాట్లాడుకుని ఇలాగని ఫస్ట్ది లాస్ట్ చెప్తున్నాను. ఇలాగ అయిపోయినంటే మాకు తెలుసున్న ఆవిడ లాయర్ ఉంటే మాట్లాడుకుని ఇలా ఉందంటే ఆవిడ పిలిచి కౌన్సిలింగ్కి పిలిచారండి. హైదరాబాద్ నుంచే పాప అక్కడి నుంచి తెచ్చుకుంది. ఇలా ఉందని చెప్తే నేను వస్తానమ్మా, కౌన్సిలింగ్ ఇస్తాను, అతనికి ఏం కావాలి, అతని క్యారెక్టర్ ఏంటి నేను తెలుసుకుంటానని చెప్పి 2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్లు ఇస్తే అప్పటికే బ్యాండేజ్ కట్టుకుని వచ్చాడు చేతికి అబ్బాయి. కట్టుకుని వచ్చి అది మేమంటే ఇంజూర్ చేసాం, ఒంటి మీద అలా చెయ్యలేదండి. ఇంటికి వచ్చారండి, మా కాళ్ళు పట్టుకుని మా అపార్ట్మెంట్ జనం అందరూ చెప్తారు. ఒక్కళ్ళని పిలవలేదండి, వాళ్ళు వచ్చినామంటే వాళ్ళు మాట్లాడుతుంటే వచ్చారు. సరే సార్, జగదీష్ గారు, ప్రధానంగా మీరు ఒక తండ్రిగా మీ తల్లిదండ్రుల ఆవేదన అయితే మాకు అర్థమైంది. ఒక తండ్రిగా మీరు ఫైనల్గా ఏం చెప్తారు? సార్ నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తానండి మీ ఛానల్ ద్వారా ఆడికి దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్లో చట్టం మీద, పోలీస్ స్టేషన్ల మీద, న్యాయ వ్యవస్థ మీద ఏదన్నా ఆడికి జాగ్రత్తగానే ఉంటే ఆడిని వెళ్ళమనండి. హైదరాబాద్ వెళ్ళి అక్కడ అమ్మాయి ఎక్కడైతే కేసు పెట్టిందో అక్కడ తేల్చుకుని అదే మీడియా ముందు నేను వస్తాను, ఆడిని రమ్మానంటే తేల్చుకుందాం అక్కడ ఆడిని. ఇలాగ పిరిగిబంద మాటలు, పిరిగిబంద చేష్టలు, ఆడు కొట్టేసుకున్నాయి కూడా వీడియోలు ఉన్నాయండి మా దగ్గర. మేము ఆడిని ఏం చేస్తాం? ఆడు బాక్సర్ అంటాడు, ఆడు ఏం చెప్పాడు? కాల్ బాయ్ ఆడు ఎదవా, అలాంటి బ్రోకర్ వాడు. ఇది ప్రధానంగా సీరియల్ నటి ఐశ్వర్య అయితే ఎవరున్నారో, ఐశ్వర్యని ఒక శ్యామ్ కుమార్ అనే ఒక కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేసి ఇవి ఒక తల్లిదండ్రుల ఆవేదన అయితే ఎలా ఉంది. అనవసరంగా మమ్మల్ని అంతా వీధిలో పెట్టారు. ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా మేము ఎంతో ఇష్టపడి చేసిన పెళ్ళికి నిజంగా ఇలా మమ్మల్ని అందరినీ రోడ్డుకి వీడ్చాడు. అయితే జరిగింది వాస్తవం ఏంటంటే ఆయన ఒక స్పా నడిపి దానికి మా ఐశ్వర్యాన్ని ఎరగా వేసి తను సంపాదించుకుందామని ఒక ప్లాన్ వేశాడు. అయితే పెళ్ళైన 16 రోజుల నుంచి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడంతో ఈ అమ్మాయి దానికి ఒప్పుకోకపోవడంతో మొత్తం అంతా ఒక క్లియర్ స్కెచ్తో మొత్తం అంతా ఇలాగా నటన చేస్తున్నాడు. నిజంగా ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా మేము బయట పడకూడదని చెప్పి మేము చాలా గుట్టుగా బతుకుతున్న నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ రోడ్డుకి ఈడ్చారు. ఆల్రెడీ మీదంతా పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టాము. పెట్టి ఇదంతా పోలీసులకైతే హైడ్ అయితే తిరుగుతున్నాడు. మా అమ్మాయిని అయితే మొత్తానికి రోడ్డుని పడేసే ప్రక్రియ అయితే ఈరోజు మీడియా సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ బయటకు ఈడ్చాడు. నిజంగా ఇవన్నీ ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలు. ఒక 25 లక్షలు తీసుకోవడం, వేరే అక్రమ సంబంధాలు అవి పెట్టడం అనేది ఇవన్నీ అవాస్తవాలని చెప్పి ఐశ్వర్య తల్లిదండ్రులు అయితే మన ఆర్టీవీకి అయితే తెలియజేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.